విన్నారుగా, మొత్తంగా అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ ఉద్యమం హోర్ అనేటువంటిది అయితే బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్లో ఒక పెను సంచలనం సృష్టించింది. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితం అయిందంటే కాదు, యావత్ దేశంలో కూడా ఇది చర్చ అయింది అని చెప్తే అతిశయోక్తి కాదు. కానీ సరిగ్గా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే మనం అంతా ఊహించినట్టుగా టీడీపీ భజన మీడియాలో ఎంత కారు చౌకగానంటే తుస్సుమన్న జగన్ మెడికల్ ఉద్యమం అనేటువంటిది టైటిల్ పెట్టి తుస్సుమందండి. మరి అది తుస్సుమందో బొస్సుమని బొస్స కొట్టిందో అనేది యావత్ ప్రజానీకం చూశారు. సరే, ఈ సంగతి ఇలా ఉంచితే ఈ పాటలో చివరి ఒక ముక్తాయింపు మళ్ళీ నేను అదనంగా చేర్చింది ఏంటంటే, నిన్న ఉద్యమం గవర్నర్ దగ్గరికి వెళ్ళడం ఇవన్నీ హుషారుగా ఇచ్చిన తర్వాత దెబ్బకింక పరారు వైసీపీలో హుషారు అని కూడా చెప్పుకోవాలి. ఖచ్చితంగా వైసీపీ శ్రేణుల్లో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపటం, ఒక జోష్ని అయితే నింపింది ఇదే చెప్పుకోవాలి. ఇది ఇలా ఉంటే ఆసక్తికరమైన అంశం ఏంటంటే, మొత్తంగా ఈ జెన్జీ గ్రూప్ ఎవరైతే ఉన్నారో యూత్ స్టూడెంట్స్, ప్రత్యేకించి మెడికల్ స్టూడెంట్స్ కానీ ఎన్ఆర్ఐస్ కానీ వీళ్ళంతా కూడా ఈ ఉద్యమాన్ని అబ్జర్వ్ చేస్తూ వీళ్ళు, ఇది మనం చెప్పింది కదా, కావాలంటే దీంట్లో కూడా మీరు ఏ వీటిల్లో కూడా చూసుకోవచ్చు, చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది ఇక్కడ. అదేంటంటే ఎక్స్లో అంటే ఒకప్పటి ట్విట్టర్లో, ఈ ట్విట్టర్లో మొత్తం ఫుల్గా అక్కడ జగన్మోహన్ రెడ్డి తను గవర్నర్ దగ్గరికి వెళ్ళడానికి ర్యాలీలు తీస్తున్నటువంటి సందర్భంలో టాప్ ట్రెండింగ్లో ఉన్నది ఏమిటి అన్నట్లయితే ఈ అంశమే అని చెప్పని ఇక్కడ చాలా క్లియర్గా మనకి ఎవరో పోస్ట్ చేశారు. చేస్తే నేను దాని మీదే ఇది చూశాను. చూసిన తర్వాత కూడా నేను చెక్ చేసిన తర్వాత ఒకసారి మీకు కూడా చూపిస్తాను. ఇది గ్లోబల్ ట్రెండింగ్. ఈ జెన్జీ గ్రూప్ అంతా కూడా చాలా హుషారుగా దీని మీద చేస్తా ఉంటే, ఓన్లీ ఆన్ ఎక్స్ ట్రెండింగ్ లో టాప్ లో ఉంది ఏంటంటే #సేవ్ మెడికల్ కాలేజెస్ ఇన్ ఏపీ అనేటువంటిది టాప్ ట్రెండింగ్ లో ఉంది. మనం అప్పుడు స్టార్టింగ్ లో చాలా ఇనిషియల్ స్టార్టింగ్ లో చూసేటప్పటికే అక్కడ 2148 పోస్టులతో మొదలైంది. సరిగ్గా అదే టైంకి కూడా స్టార్టింగ్లో చూసుకున్నట్టయితే టీఎంఎంటీ ట్రైలర్ అనేటువంటిదేమో 2020 పోస్టులు, ట్రెండింగ్ ఇన్ ఇండియా వంతారా అనేటువంటిదేమో 16,04,000, తర్వాత టీవీకే విజయదేమో 54,000, ఇలా ఉన్నాయి టాప్ ట్రెండింగ్. తర్వాత ఆ ట్రెండింగ్ కూడా పూర్తిగా కంటిన్యూస్గా ఇంచుమించు సాయంత్రం 4 గంటల వరకు కూడా కొనసాగింది అని చెప్తున్నారు. ఆ విధంగా ఈ జెన్జీ గ్రూపులు ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొలేకపోయినప్పటికీ కూడా వాళ్ళ వంతు దాన్ని వాళ్ళ చాలా పెద్ద మొత్తంలో భారీ లెవెల్లో సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ క్రియేట్ చేశారనేది అయితే చెప్పచ్చు. వాస్తవానికి ఏంటంటే సోషల్ మీడియాలో ప్రధాన మీడియాలు అనేటువంటి అన్నీ కూడా పూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి, అంటే రీజనల్ మీడియా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ నేషనల్ మీడియాలో కూడా కొంతమందిని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. కానీ సందర్భం అది వచ్చినప్పుడు ఏంటంటే ఇష్యూ బేస్డ్గా మరి వాళ్ళు మరీ టోటల్గా ఈల్డ్ అవ్వలేరు. కాబట్టి అర్నాబ్ లాంటి వాళ్ళు గట్టిగా వాయించి పడేస్తున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. అది అలా ఉంటే సోషల్ మీడియాలో మాత్రం ఎన్ని రకాల అణచివేతలు, ఎన్ని రకాల అరెస్టులు, అక్రమ అరెస్టులు, ఎన్ని రకాల దాష్టీకాలు జరుగుతున్నా కూడా మరి ఈ యంగ్స్టర్స్, ఈ జెన్జీ గ్రూప్ అంతా కూడా ఏంటంటే చాలా యాక్టివ్గా సోషల్ మీడియాలో ఈ భావజాలాన్ని అయితే ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. మరి 1 కోటికి పైగా సంతకాలు సేకరించి గవర్నర్ దగ్గరికి తీసుకెళ్తే ఈ ఉద్యమం తుస్సుమందని చెప్పడానికి కూడా చాలా ధైర్యం ఉండాలి. ఇంత బరి తెగించి అబద్ధాలు ప్రచారం చేయాలంటే కూడా. సో అది వాళ్ళ యొక్క అది వెకిలితనానికే తప్ప రాష్ట్రం అయితే అంతా ప్రత్యక్షంగా చూసింది. ఎందుకంటే ఇది కామన్ మ్యాన్ కి సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి డెఫినెట్గా 1,04,11,336 సంతకాలు చాలా కన్స్ట్రక్టివ్గా ఇలాంటి బుకాయింపులు బుకాయిస్తారని ఒక కన్స్ట్రక్టివ్ ఫార్మేట్లో 175 నియోజకవర్గాల నుంచి కూడా దీన్ని తీసుకెళ్లి సబ్మిట్ చేశారు. 26 జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి ఆశ్చర్యం ఏంటంటే కొంతమంది పోలీసు ఎంప్లాయీస్ కూడా, విద్యార్థులు, కార్యకర్తలు, సాధారణ ప్రజలే కాకుండా కొంతమంది టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారన్నారు, అందులో జనసేన వాళ్ళు ఉన్నారన్నారు, కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపుగా ఓపెన్గా సపోర్ట్ చేసింది, కమ్యూనిస్టులు ఓపెన్గా సపోర్ట్ చేశారు, కొంతమంది పోలీసు అధికారులు కూడా ఇందులో సంతకాలు పెట్టారని చెప్పని వైసీపీ చెప్తున్నటువంటి వార్తల్లో మనకి తెలుస్తుంది. సో ఇక ఈ ట్విట్టర్ ఆన్లైన్ ఫార్మాట్లో అయితే పూర్తిగా సేవ్ మెడికల్ కాలేజెస్ ఇన్ ఏపీ అనేటువంటి హ్యాష్ ట్యాగులతో
ఇది ఒక పెద్ద ట్రెండ్ క్రియేట్ చేసిందని చెప్తున్నారు. దీని మీద యూత్ అయితే ప్రత్యేకంగా ఈ మూమెంట్కి సంబంధించి చాలా ఆనందంగా ఉన్నారని చెప్పాలి. ఇక ఇది ఎలా ఉంటే ఈ ఉద్యమం రాష్ట్రానికి పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా పబ్లిక్ హెల్త్ పాలసీలో ఒక డిస్కషన్, ఒక డిబేట్ కూడా క్రియేట్ చేసిందని చెప్తున్నారు. ముఖ్యంగా మీడియా సంస్థలు వీళ్ళంతా కూడా దీన్ని, నేషనల్ మీడియా కూడా మొత్తం రెఫర్ చేస్తున్నట్టుగా కూడా మనకి వార్తలు అందుతున్నటువంటి పరిస్థితి. సో ఏది ఏమైనా ఒక చాలా కాలం తర్వాత ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఒక ప్రజా ఉద్యమం అయితే ఒక పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఎగసిందనేది చెప్పాలి. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు ఎప్పుడైతే అనుసరిస్తుంటాయో వాటికి అనుగుణంగా ప్రజలు ఖచ్చితంగా స్పందించడం అనేటువంటిది చాలా అవసరం. ఇందులో రాజకీయాలకైతే తావులేదు, సామాజిక చైతన్యంతోనే ఉండాలి. అలాంటి ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టిన దీంట్లో ఎడ్యుకేటెడ్ తమ యొక్క సామాజిక మాధ్యమాల ద్వారా ఇందులో పార్టిసిపేట్ చేయడం అయితే అభినందనీయం. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.